యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. యేసుక్రీస్తు ప్రభువు మంచి కాపరి. హల్లెలూయా. ప్లీజ్ పే అటెన్షన్. Please pay attention. Glory to God. Come on, let's turn our Bibles to the book of Ezekiel chapter 34. ఎహెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయానికి వద్దాం. బాబా బాగా చదవండి. ఈరోజు బాగా చదవండి. ఎహెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయం బాగా చదవండి. ఎహెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయం బాగా చదవండి. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దిస్ ఇస్ అ ప్రాఫిటిక్ మెసేజ్. ఐ బిలీవ్ నేను నమ్ముతున్నాను ఏంటంటే, ఇప్పుడు తెలుగులో వాక్యం చెప్తున్నాను కాబట్టి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా వినాల్సినటువంటి వాక్యం ఇది. తెలుగు మాట్లాడే క్రైస్తవులు ప్రతి ఒక్కరూ కూడా వినవలసినటువంటి వర్తమానము. ప్రతి ఒక్కరూ వినవలసినటువంటి వర్తమానము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నిద్రపోయింటే ఈ వర్తమానం ఎప్పుడు వచ్చేదో మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మనం మంచి కాపరిని మనం స్తుతిస్తున్నప్పుడు నేను ఆగిపోయాను అక్కడ. ఐ వాజ్ స్టాప్డ్. లేకపోతే మనం 100 చేసేస్తాం, అలాగే 100 చేసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ ఐ వాజ్ స్టాప్డ్ దేర్. గ్లోరీ టు గాడ్. ఓకే, లెట్స్ గో హెడ్. ఎహెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలుల కాపర్లను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలుల కాపరులకు శ్రమ. పరబలతోరకరబశందరబ. ప్రవచనం అన్నటువంటిది ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉండదు. ప్రవచనం ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉండదు. ప్రవచనము ప్రతికూలంగా కూడా ఉంటుంది. ప్రవచనం ఎప్పుడు పాజిటివ్గానే ఉండదు, నెగిటివ్గా కూడా ఉంటుంది. ఇక్కడ ప్రవచనం చెప్పమంటారు, ప్రవక్తను ప్రవచించమంటున్నాడు. ఎవరికి ప్రవచనం అంటే కాపరులకు, సంఘ కాపరులకు ప్రవచనం చెప్పమంటున్నాడు. ఇన్ ద ఓల్డ్ కవెనెంట్ కాపర్లు లేరు కదా. దెర్ వాజ్ నో సిస్టమ్ ఆఫ్ షెపర్డ్. ఓల్డ్ టెస్టమెంట్లో దెర్ వాజ్ నో సిస్టమ్ ఆఫ్ షెపర్డ్. ఇప్పుడు మన న్యూ కవెనెంట్ కొరకు వ్రాయబడినటువంటి ప్రవచన వాక్యం అన్నమాట ఇది. దిస్ ఈజ్ అప్లికబుల్ టు ద న్యూ కవెనెంట్. ఇప్పుడు అంటే దిస్ ఈజ్ అప్లికబుల్ టు అవర్ నవ్, అవర్ ప్రజెంట్. ఓకే, అవర్ ప్రజెంట్. సో పాత నిబంధనలో లేదది, కాపర్ల కల్చర్ లేదన్నమాట పాత నిబంధనలో. ఇప్పుడు ఏమంటే, యూ ప్రాఫెసే అగెయిన్స్ట్ ద పాస్టర్స్ అంటున్నాడు. దేవుడు పాస్టర్లకు విరోధంగా సంఘస్థులు అనడంలా. ఏమండి, సంఘస్థులు ఊరుకనే పాస్టర్ల జోలికి వెళ్ళొద్దండి. ఓకే, దేవునికి తెలుసు ఎవరికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో, ఎవరికి ఎటువంటి తీర్పు ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు. కాబట్టి సంఘస్థులారా, మీరు పాస్టర్ల జోలికి వెళ్ళొద్దండి. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్. ఏం చేస్తానో చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? విరోధంగా అంటే ప్రాఫెసీని విరోధంగా ప్రవచించమంటున్నాడు. ఎవరికి విరోధంగా? పాస్టర్స్కి విరోధంగా. ప్రతి తండ్రి పరలోకమందున తండ్రికి రిప్రజెంటేషన్. ప్రతి కాపరి కూడా ఆ మంచి కాపరికి రిప్రజెంటేషన్గా ఉన్నాడు, సూచనగా ఉన్నాడు. హీఈస్ ద గ్రేట్ షెపర్డ్. ఆయన గొర్రెల గొప్ప కాపరి, మంచి కాపరి. ఆయన గొప్ప కాపరి, మంచి కాపరి. మనం కూడా ఆయన లాగా ఉండాలని కాపరులుగా కొంతమందిని కాపరులుగా పిలిచాడు. ఓకే, హల్లెలూయా. సో మోర్ దెన్ ఎ పాస్టర్, ఐఎమ్ అన్ అపోస్తల్. అపోస్తలుని యొక్క పరిచయం ఎలా ఉంటుందంటే, అపోస్తల్ ఈజ్ ఆల్రౌండర్. అపోస్తలుడు అన్నీ చేస్తాడు. సంఘాలు స్థాపిస్తాడు. ఏమండి, సిద్ధాంతాన్ని, డాక్టరీని బోధిస్తాడు. షెపర్డ్గా ఉండగలడు, ప్రవచించగలడు, బోధించగలడు, సువార్త చెప్పగలడు. అన్నీ ఆపరేట్ కాగలడు అపోస్తలుడు. సో మైకాల్, మీకు ఎవరైనా సులభంగా చెప్పచ్చు. ఎవరైనా నన్ను చూసి సులభంగా చెప్పచ్చు, హీ ఈజ్ అన్ అపోజల్ అని చాలా సులభంగా చెప్పచ్చు. అపోజల్ ఈజ్ అ పర్సన్, హీ డస్ ఎవ్రీథింగ్. అన్నీ చేస్తారనమాట. సో ఐ ఆల్సో పాస్టర్ ద చర్చ్. నేను సంఘాన్ని కూడా ఒక కాపరిలాగా నేను నడిపిస్తాను. ఓకే,
సో సంఘ కాపరి కూడా నడిపిస్తాను. సో నా పని ఏంటంటే నేను దేవునికి రిప్రజెంటేటివ్గా ఉండాలి. ఆ మంచి కాపరి, ఆ గొర్రెల కాపరిలాగా నేను కూడా ఉండాలన్నమాట. అది దేవుని యొక్క ప్లాన్. అయితే కొంతమంది ఉన్నారు, కడుపు నింపుకొను ఇశ్రాయేలుల కాపరులకు శ్రమ. ఎవరు వీళ్ళు? రాసుకోండి. కడుపు నింపుకొను కాపరులు, దేవుడు పెట్టిన పేర్లు. కడుపు నింపుకొను కాపరులు, రకల మాతో రగరబ. ఈ సమాజంలో సంఘాల్లో ఉన్నటువంటి పాస్టర్లందరూ కూడా మంచి వాళ్ళు అనుకుంటున్నారా మీరు? అన్ని డినామినేషన్స్, టేక్ ఎవ్రీ డినామినేషన్, ప్రతి డినామినేషన్ తెలుసుకోండి. ప్రతి డినామినేషన్, ఏ డినామినేషన్ అయినా పర్లేదు. గుర్తుపెట్టుకోండి, మనం గుడ్డివాళ్ళగా ఉండకూడదు. మనము, అదేదో ఒక సామెత ఉంది, గుడ్డి ఎద్దు చేలబడిందంట అంతే. తర్వాత ఒక దున్నపోతు అలా ముందుకు వెళ్తుందంట. ఒక దున్నపోతు ఇలా తల వంచుకొని ముందుకు వెళ్తూ ఉందంట. ఒక దున్నపోతు తల వంచుకు ముందుకు వెళ్తూ ఉందంట. దాని వెంబడి 100 దున్నపోతులు పోతున్నాయంట. ఆ 100 దున్నపోతులు దాంట్లో ఒక దున్నపోతు దగ్గరికి వెళ్ళి, ఎందుకు అలా పోతున్నావు అంటే, ఏం లేదు, అది పోతుంది కాబట్టి నేను కూడా పోతున్నాను అన్నదంట. ఆ దున్నపోతు అట్లా పోతుంది కాబట్టి నేను కూడా పోతున్నాను అన్నదంట. నో, వీ షుడ్ నాట్ బి లైక్ దట్. వీ షుడ్ హ్యావ్ విజ్డమ్. విజ్డమ్ 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 జ్ఞానం 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 జ్ఞానం. కడుపు నింపుకొనే కాపర్లు ఉన్నారు, జాగ్రత్త. దొంగలు ఉన్నారు, జాగ్రత్త. కుక్క ఉన్నది, జాగ్రత్త. కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. కడుపు నింపుకొను కాపర్లు ఉన్నారు, జాగ్రత్త. టైప్ చేయండి, టైప్ చేయండి, టైప్ చేయండి, టైప్ చేయండి. కడుపు నింపుకొను కాపర్లు ఉన్నారు, జాగ్రత్త. కడుపు నింపుకొను కాపర్లు ఉన్నారు, జాగ్రత్త. షాతారలమ్మ తోరగరబా. సో అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళకు శ్రమ. కుక్కలు ఉన్నాయి కాదు, కుక్కలు ఉన్నారు. ఫూరా బల బరబా. ఎస్, బివేర్ ఆఫ్. తెలుగు ఇంగ్లీష్లో వెళ్దాం, కలిపి వెళ్దాం. రబా. శ్రమ అంటండి, వాళ్ళకి శ్రమ ఇంకా మొదలవుతాయి. ప్రవచన వాక్యం మొదలైంది కదా, ప్రవచన వాక్యం విడుదలైంది కదా, ఇంకా మొదలవుతాయి శ్రమలు, ఇంకా శ్రమలు మొదలవుతాయి. మీరు చూడండి ఏమేమి టెస్ట్ మనీస్ వింటారో చూడండి. ఇక యూ లిజన్ టు ద టెస్ట్ మనీస్. జరగబోయే సంఘటనలు, ఏ సంఘటనలు జరగబోతున్నాయో మీరే సాక్ష్యం చెప్తారు. గ్రూప్లో నేను పోస్ట్ చేశాను కదా, గ్రూప్లో పోస్ట్ చేశాను కదా. వన్ బ్రదర్ సెండ్ మీ, ఒక బ్రదర్ నాకు పంపించారనమాట. సార్ మీరు మార్నింగే చెప్పారు, కొంతమంది అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ఇస్తారు, అందరికీ ఒకటే సలహా ఇస్తారు. భార్యాభర్తలకు అడ్జస్ట్ చేసుకోండి అని ఇస్తారు. జ్ఞానం లేకుండా, తెలివి లేకుండా, గుడ్డిగా అడ్జస్ట్ చేసుకోండి, ఇద్దరు కలిసి జీవించండి, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదని ఇట్లాంటి సొల్లు కబుర్లు కూడా చెప్పి వాళ్ళను కలిసి జీవించమని చెప్తారు. అలా చేస్తే కొన్నిసార్లు వారి యొక్క భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళాల్సి వస్తుందని మీరు చెప్పారు. అదే జరిగింది సార్. పేపర్లో పొద్దున చూస్తే అదే ఉంది సార్ అని నాకు పేపర్ క్లిప్పింగ్ పెట్టారనమాట. కొంచెం గుజ్జు ఉండాలి, తలలో గుజ్జు ఉండాలి. గుడ్డిగా అందరికీ అడ్జస్ట్ చేసుకోమా. ఆ యొక్క వ్యక్తి హానికరంగా మారినా కూడా అడ్జస్ట్ చేసుకోవాలన్నా అట్లా దేవుని వాక్యం అది చెప్తుందా? ఏమండి, ఒక వ్యక్తి నీకు హానికరంగా మారితే ఆ వ్యక్తితో అడ్జస్ట్ చేసుకోవాలన్నా? దట్ ఈస్ నాట్ విజ్డమ్. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ టాక్సిక్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. జీవితం అనేది దేవుడిచ్చిన వరం అండి. త్వరగా ముగించకూడదు. ఎవరికి అధికారం లేదు, మన జీవితాన్ని మనం చంపే అధికారం ఎవరికి లేదు. కొన్నిసార్లు నువ్వు అడ్జస్ట్ చేసుకున్నావంటే నువ్వు చంపేదానికి నువ్వు కన్సెంట్ ఇచ్చినట్లు. ఓకే, సో ఇన్ ద సేమ్ వే కడుపు నింపుకొని కాపర్లకు శ్రమలు. నేను మాట్లాడుతున్నా కదా ఇప్పుడు, ఇంకా విడుదలవుతాయి. వాక్యం విడుదలైందంటే ఆటోమేటిక్గా వాక్యం తన పని తాను చేసుకుంటుంది.
ఎవరైనా ఈ వాక్యం మరి చెప్పారో లేదో నాకు తెలియదు కానీ ప్రజెంట్ ఈ సీజన్లో చెప్పారో లేదో కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆపి ఈరోజు మాట్లాడిస్తున్నాడు. సో కనుక కడుపు నింపుకొను కాపరులకు శ్రమ. తరబల షోతర గరబా కురబా బాబా షొకరబ కురియలబా తోరగరబా బాబా షొకరబా. కడుపు నింపుకోను కాపరులు గొర్రెలను మేపవలను కదా. అది పాయింట్. ఏమండి, కాపరులు గొర్రెలను మేపాలనా, గొర్రెలు కాపరిని మేపాలనా? ఏమండి, కాపరిని దేవుడు గొర్రెల కోసం నియమించాడా, లేకపోతే గొర్రెలను కాపరి కోసం నియమించాడా? పరబలమతోర గరబాబా షందర బరబరబా. గొర్రెలను పట్టించుకోకుండా, గొర్రెల ఆహారం తింటున్నాయా లేదా పట్టించుకోకుండా తమ కడుపు నింపుకుంటున్నటువంటి కాపరులకు శ్రమల ఆరంభము అక్టోబర్ 23, 2025 6 గంటలకు. షతర బరబరబ. గొర్రెల కొరకు కాపరిని దేవుడు నియమించాడు. హల్లెలూయా. కాపరులు గొర్రెలను మేపవలను కదా. సో కడుపు నింపుకొనే కాపర్లు ఉన్నారు. గొర్రెలను పట్టించుకోకుండా, గొర్రెలు తిన్నాయో లేదో ఆలోచించకుండా తమను తాము మేపుకునే కాపర్లు ఉన్నారు. ఓకే, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందరు కానీ గొర్రెలను మేపరు. గొర్రెలను మాత్రం మేపరంట. గొర్రెలను మేపరు. సో గొర్రెలకు ఆకలి ఉంటుంది, గొర్రెలకు ఆకలి ఉంటుంది. కాబట్టి గొర్రెలకు ఏం చేయాలి? ఆకలి తీర్చాలి. ఆకలి ప్రతిరోజు ఉంటుంది. అందుకే కదా అనుదిన ఆరాధన, అనుదిన విశ్వాసత, అనుదిన ఆహారము. హల్లెలూయా. సో గొర్రెలను మేపరు, బలహీనమైన వాటిని బలపరచరు. తరబలభషకర్. హౌ టు ఐడెంటిఫై గాడ్ ఆర్డైన్డ్ పాస్టర్. దేవుని చేత నియమించబడినటువంటి పాస్టర్ను మనం ఎలా తెలుసుకోవాలి? సంఘ కాపరిని మనం ఎలా తెలుసుకోవాలి? దేవుని చేత నియమించబడినటువంటి సంఘ కాపరిని మనం ఎలా తెలుసుకోవాలి? ఓకే, ఇర్మియా 3:15. స్పీక్ హోలీ స్పిరిట్ గాడ్, మూవ్ ఓ గాడ్, మూవ్ అమాంగ్ యువర్ చర్చెస్ లార్డ్. స్పీక్ హోలీ స్పిరిట్. ఇర్మియా 3:15. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకంతోనూ మిమ్మను ఏలుదురు. రబరబా. ఆయనకిష్టమైన కాపర్లు ఉన్నారు. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మను ఏలుదురు. ఎస్, ఓకే. తమ కడుపును నింపుకొను కాపర్లు ఉన్నారు, దేవునికి ఇష్టమైన కాపర్లు ఉన్నారు. అర్థమవుతుందండి? తమ కడుపుని నింపుకొను కాపర్లు ఉన్నారు, దేవునికి ఇష్టమైన కాపర్లు, జ్ఞానముతో వివేకముతో నిండినటువంటి కాపరులు ఉన్నారు. హల్లెలూయా. సో ఎలా కనుక్కోవాలి? దేవునికి ఇష్టమైన కాపరిని ఎలా కనుక్కోవాలి? దేవుని చేత నియమించబడినటువంటి కాపరిని ఎలా కనుక్కోవాలి? జ్ఞానము వివేకం చేత నిండిన కాపరి అని ఎలా కనుక్కోవాలి? ఆ బాధ్యత మనదే. దేవుడు తన వాక్యంలో స్పష్టంగా సెలవిచ్చారు. ఇక్కడ మనకు ఏమాత్రం కూడా మోమాటం ఉండకూడదు, ఏమాత్రం కూడా సెంటిమెంట్స్ ఉండకూడదు, మోమాటం ఏమి ఉండకూడదు అనమాట. ఇక్కడ మాత్రం మనం చాలా 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 సెల్ఫిష్గా ఉండాలి. ఏ స్కూల్లో పడితే ఆ స్కూల్లో మీ పిల్లల్ని చేర్పిస్తారా? మీ ఒక స్కూల్లో పిల్లల్ని చేర్పించేటప్పుడు అన్నీ ఎంక్వైరీ చేసి వీళ్ళు సరిగా చదువు చెప్తారా లేదా, ఈ స్కూల్కి వచ్చే వాళ్ళకు బాగా మార్కులు వస్తున్నాయా లేదా, అన్నీ ఎంక్వైరీ చేసి స్కూల్లో కానీ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తారా? లేకపోతే మీ ఇంటి పక్కన ఉందని జాయిన్ చేస్తారండి? మీ ఇంటి పక్కన కోచింగ్ సెంటర్ ఉందని జాయిన్ చేస్తారా? లేకపోతే మీ ఇంటి పక్కన స్కూల్ ఉందని జాయిన్ చేస్తారా? లేకపోతే ఆ యొక్క రిజల్ట్స్ చూసి జాయిన్ చేస్తారా? రిజల్ట్స్ చూడాలి కదా.
రిజల్ట్ చూడకుండా మన చిన్నపిల్లల ఎడ్యుకేషన్ గురించే మనం అంత, ఈవెన్ ఎల్కేజీ యూకేజీ గురించి కూడా మనం ఆలోచిస్తాం, నర్సరీ గురించి కూడా ఆలోచిస్తాం, ఎంక్వైరీ చేస్తాం, అన్నీ కనుక్కుంటాం, అన్నీ కనుక్కొని జాయిన్ చేస్తాం. మరి వాట్ అబౌట్ చర్చ్? వాట్ అబౌట్ ఏ చర్చ్? సంఘం ఏంటి? సంఘ కాపరి గురించి ఏంటి? అది మన బాధ్యత అది కనుక్కోవాలి. కనుక్కోకపోతే నష్టపోయేది ఎవరు? గుడ్డితనంలో ఉంటే నష్టపోయేది ఎవరు? అక్కడ దేవుడు నా కొరకు నియమించిన తనకిష్టమైన కాపరి ఎవరో కనుక్కోకుంటే నష్టపోయేది ఎవరు? హూ ఈజ్ ద లూజర్? సంగతి మరుగు చేయుట అది దైవికమంట. ఆయన మరుగు చేశాడు, మనము కనుక్కోవాలి. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన కాపరిని మనము కనుగొనాలి. టైప్ చేయండి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ గాడ్ ఆర్డైన్డ్ పాస్టర్స్. లామాతరగర భాష రబ్బకుల బస రకరియరలమాతో రబబబ సుందరగర బాబా. హల్లెలూయా. ఇంగ్లీష్లో టైప్ చేస్తారా? జెరమియా 3:15. ఇంగ్లీష్ కేజేవి. మారాలమాతూరకర బారా బాబా. దేవునికి ఇష్టమైన కాపలను మనం కనుక్కోవాలి. మన బాధ్యత. దేవునికి ఇష్టమైనటువంటి సేవకుని కాపరిని మనం కనుక్కోవాలి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఆర్డైన్డ్ పాస్టర్స్. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ మరలా సూతరగర. And I will give you pastors according to my heart, which shall feed you with knowledge and understanding. హల్లెలూయా. కొంచెం తలలో గుజ్జున్నటువంటి పాస్టర్ ఉండాలండి మనకు. తలలో వివేకము, జ్ఞానము కలిగి ఉన్నటువంటి దేవుని చేత నియమించబడిన వారు ఎలా ఉంటారు? దేవుని చేత పంపబడిన వారు ఎలా ఉంటారంటే ఆయనకి ఇష్టమైన వారుగా ఉంటారు. వారు జ్ఞానంతో ఉంటారు, వారు వివేకంతో ఉంటారు. హల్లెలూయా. సో వారు మేపుతారు అంటే ఓ గంట సేపు ఆయనతో కలిసి కూర్చున్నాం అనుకోండి, ఓ గంట సేపు ఆయన స్వరం విన్నారనుకోండి, ఒక గంట సేపు పాస్టర్ స్వరం విన్నారనుకోండి, అయిపోయిన తర్వాత మీకు ఖచ్చితంగా బిర్యానీ తింటే, లేకపోతే భోజనం చేసిన తర్వాత తృప్తిగా తిన్న తర్వాత ఏ ఫీలింగ్ వస్తుందండి? ఆ ఫీలింగ్ రావాలి మీకు. మందిరానికి వెళ్ళిన తర్వాత మందిరం నుంచి వచ్చేటప్పుడు అమ్మయ్యా నేను బాగా తిన్నాను, నాకు మంచి ఆహారం దొరికింది అన్న ఫీలింగ్. నేను చెప్పలేను, అది నువ్వు చెప్పాలి. నీవు పోషించబడుతున్నావో లేదో నువ్వు చెప్పాలి. యూ హ్యావ్ టు టెల్ అబౌట్ యువర్ హంగర్. మందిరానికి వెళ్తున్నప్పుడు ఎలా ఉంది, బయటకు వస్తున్నప్పుడు ఎలా ఉంది? ఒక వ్యక్తి యొక్క వర్తమానం విన్నప్పుడు ఎలా ఉంది, బయటకు వస్తున్నప్పుడు ఎలా ఉంది, అయిపోయిన తర్వాత ఎలా ఉంది? సో వారు మేపరంట. తర్వాత బలహీనమైన వాటిని బలపరచడం. గొర్రెలు ఆకలితో ఉన్నాయి, బలహీనమైన గొర్రెలు ఉన్నాయి. బలహీనమైన గొర్రెలు ఏం చేయాలి? ఈ క్యాండిడేట్ వీక్గా ఉన్నాడు, ఈమె వీక్గా ఉంది, ఓకే పట్టేసుకుందాం, కంట్రోల్ చేసేసుకుందాం, మన గుప్పిట్లో పెట్టేసుకుందాం, మనం వశం చేసుకుందాం. బలహీనమైన వాటిని ఇంకా 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 బలహీనపరుస్తారు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు. ఇప్పుడు చెప్పండి, రోగాలు దేవుని చిత్తము అని బోధించే పాస్టర్లకు శ్రమలు కలుగుతాయా లేదా చెప్పండి? షందరమలమతోరగరబా. ఏం చేయాలంట? రోగం కలిగిన వాటిని ఏం చేయాలంట అండి? కాపరి ఏం చేయాలండి? ఇది దేవుని చిత్తం అని చెప్పి వదిలేసేయాలనా? బలహీనమైన వాటిని బలపరచరు, తర్వాత రోగం గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు. ఇంకా ఏం చేస్తారు తెలుసా? ఇంకా గాయాలు చేస్తారు, స్వస్థపరచరు. తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు,
తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రం కాక కఠిన మనస్కులై బలత్కారంతో వారిని ఏలుదురు. కఠిన మనస్కులై బలత్కారంతో వారిని ఏలుదురు. దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ అ రాంగ్ పాస్టర్. దేవుని చేత పంపబడని, దేవుని చేత నియమించబడని కాపరి యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి. నీవెలా ఉన్నావో పట్టించుకోరు. బలంగా ఉన్నావా, బలహీనంగా ఉన్నావా కేర్ చేయరు. బలహీనపడుతున్నావా, బలంగా ఉన్నావా కేర్ చేయరు. ఆత్మీయ ఆహారం నీకు అందుతుందా లేదా కాదు. ఆత్మీయంగా రోజు రోజుకు బలపడుతున్నావా లేదా కేర్ చేయరు. కేర్ చేయరు. రోగం ఉందా కేర్ చేయరు. రోగం కలిగిన వాటిని ఏం చేయాలండి? స్వస్థపరచాలి, స్వస్థతలో నడిపించాలి. 4 మాటలు లబ అని చెప్పేసి 4 మాటలు మాట్లాడి ప్రేయర్ చేసి వదిలిపెట్టడం కాదు. నేర్పించాలి. వాళ్ళకి స్వస్థతను వాళ్ళు స్వాధీనం చేసుకునేటట్లు చేయాలి. షత్తరబలబ రబలబలబలబ శుకరబ. గాయమైతే ఏం చేయాలి? కట్టుకట్టాలి, ఆదరించాలి, 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 ఆదరించాలి. కొన్ని గొర్రెలు తప్పిపోతాయి. గ్రూప్లో ఉన్నటువంటి పాస్టర్స్తో నేను మాట్లాడుతున్నా, గ్రూప్లో ఉన్నటువంటి దైవ సేవకులతో, దైవజనులతో నేను మాట్లాడుతున్నా. ఏమండి, మీ సంఘాన్ని వదిలిపెట్టే వాళ్ళలో అన్ని గొర్రెలే ఉండవండి, తోడలు కూడా వదిలిపెడతాయి. తోడలను వెతకకూడదు. ఓకే, ఈ తోడలు వెతకూడదు. ఈ తోడలు ఎట్లా గుర్తుపట్టాలంటే, ఒక వ్యక్తి చర్చిని వదిలిపెట్టేసి చూడు పాస్టర్ నా దగ్గరికి రాలేదంటాడనమాట. అంటే అది తోడలు అనమాట. తప్పిపోయిన గొర్రెలు మాత్రమే వెతకండి, తోడలను వెతకద్దు. తోడలను వెతకద్దు. తోడలు పోయిందా? అసలు తోడలు పోవాలని ప్రార్థన చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి. సంఘం ఉండేది. యేసు ప్రభు గొర్రెలకు కాపరి, తోడలకు కాపరి కాదు. సంబడి కెన్ టైప్ ఇట్. షతర బలబదు. యేసు ప్రభువు గొర్రెలకు కాపరి, తోడెళ్లకు కాదు. సో తోడేళ్ళ గుంపు ఉందనుకోండి చర్చిలో, ఏం చేయాలి మనము? లుక్ ఫర్ ద ఫ్లాక్, నాట్ ఫర్ జాకల్స్. తోడేళ్ళు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, అవి పోయాయి అనుకోండి. పోవాలని చేయాలి ప్రార్థన, పోవాలని ప్రార్థన చేయాలి. పోయాయి కాదు, వాళ్ళని వెతికి మళ్ళీ తెచ్చుకోవడం కాదు. పోవాలని ప్రార్థన చేయాలి. దేవా, నా సంఘంలో తోడేలు ఉండకూడదు, నా సంఘంలో తోడేలు ఉండకూడదు, నా సంఘంలో తోడేలు ఉండకూడదు, నా సంఘంలో సాతాన్ ఏజెంట్లు ఉండకూడదు, నా పరలోకపు తండ్రి నాటని ఏ వ్యక్తి కూడా నా సంఘంలో ఉండకూడదు. ప్రతిరోజు ప్రార్థించండి. ఒక్క తలకాయ మాసిన వాడు ఉంటే చాలు, సంఘమంతా పాడైపోతుంది, సంఘమంతా నాశనం అయిపోతుంది, సంఘమంతా చెదిరిపోతుంది. ఒక్క మూర్ఖుడు, ఒక కలహప్రియుడు ఉన్నా కూడా చాలు. వన్ ఈడియట్ కెన్ స్పాయిల్ ద హోల్ ఫ్లాక్, హోల్ చర్చ్. సో అటువంటి వాళ్ళు సంఘంలో ఉండకూడదు. నేను ఎప్పుడు ఏమంటానంటే, ఎవరైనా ఒక తోడేలు నా సంఘానికి వస్తే వాడు గొర్రెగా మారాలి, లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. రేలందర కలబా రకోషతరబా. సో తోలివేసిన వాటిని మరలా తోలుకుంటారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే ఒక కఠిన మనస్కులై. కఠిన మనసు కనపడుతుంది కదండి. అంటే అవతల వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు కేర్ చేయరు. వీళ్ళ ఆనందం వీళ్ళదే. అవతల వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఎవరనేది ఇది లేదు. అవతల వ్యక్తి బాధపడుతూ ఉంటే కేర్ చేయరనమాట. కఠిన మనస్కులు. తర్వాత బలత్కారంతో వాటిని కంట్రోల్ చేస్తారు, భయపెడతారు, మభ్యపెడతారు. ఇక నాకు విరోధంగా నువ్వు వెళ్ళిపోయావంటే ఇంకా నీకు దిక్కు ఉండదు. భయపెట్టేస్తారనమాట. భయపెట్టేస్తారు. ఒక తండ్రితో మాట్లాడే అనుభవము నీకు ఉండదు. తండ్రి కుమార్తె అనుభవం నీకు ఉండదు. అర్థమవుతుందా? గొర్రెల దగ్గరికి పంపబడ్డాడు దేవుడు, తోడేళ్ళ దగ్గరికి పంపబడ్లా. డిక్టేటర్. ఎస్, నియంతలాగా వ్యవహరించడం అంతే. ఎవ్వరి మాట వినడు. భాష ఎవరి మాట వినడు. పాస్టరు ఎవరి మాట వినడు. పాస్టరమ్మ ఎవరి మాట వినదు. అంతే. ఇవి ఈ జాతి పాస్టర్లు, ఈ జాతి పాస్టరమ్మలు ఉన్నారు.
ఉన్నారు ఉన్నారు ఉన్నారు. వారి కింద మీరు ఉన్నారంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు లేరు. బయటికి పరుగెత్తుకొని దండం పెట్టేసి 10 రూపాయలు ఇచ్చైనా సరే వదిలించుకొని బయటకు వచ్చేసేయండి. డోంట్ స్టే దేర్ బికాస్ గాడ్ ఈజ్ నాట్ దేర్. అక్కడ దేవుడు లేడు, జ్ఞానం లేదు, వివేకం లేదు, అభిషేకం లేదు, ఫ్రెష్ మన్నా లేదు, ఆహారం లేదు, భోజనం లేదు. అక్కడ భోజనం పెట్టరు, బలం ఇవ్వరు. వాళ్ళు మాత్రం ఓకే, వాళ్ళు మాత్రం బొజ్జలు తినిందే. ఎలా ఉంది ఫ్లాక్, ఎలా ఉంది గొర్రెలు, ఎలా ఉన్నాయి? బలంగా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా? వాళ్ళు అప్పులలోంచి బయటకు వస్తున్నారా లేదా? వారి ఫైనాన్షియల్ కండిషన్ బాగా అవుతుందా లేదా? సంతోషంగా ఉన్నారా లేదా? భయపడుతున్నారా? ఏమున్నారా? అసలు ఒక తండ్రికి పిల్లలకు ఉన్నటువంటి సంబంధం అన్నటువంటిది లేకపోతే అది ఏమి కాపరి గొర్రె సంబంధం అండి అది? నో, ఇట్స్ టోటలీ అబ్సల్యూట్లీ రబ్బిష్. దెర్ ఆర్ సో మెనీ సచ్ పాస్టర్స్ ఆర్ దేర్. సులభంగా కనుక్కోవచ్చు. నిన్ను బలపరుస్తున్నారా? నీకు అన్నం పెడుతున్నారా? నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నేను బలపరుస్తున్నారా? ఇవన్నీ చేరు కొంతమంది. ఇవన్నీ పాజిటివ్గా ఏం చేరు, నెగిటివ్గా ఏలుతుంటారనమాట. అన్నం పెట్టరు కానీ కంట్రోల్ చేయడము, ఇది చాలా ఎక్కువ. బలాత్కారంతో వాటిని ఏలుదురు. కాబట్టి ఏమైపోయిందంట 5వ వచనం, కాబట్టి కాపర్లు లేకయే అవి చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. దిస్ బ్రోక్ గాడ్స్ హార్ట్. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. మంచి సమరయుడు ఆ కొర ప్రాణంతో పడిన వాణ్ణి దగ్గరికి వెళ్ళి కనికరము చూపించేసి నూనె ద్రాక్షరసం వేసి గాయాలు కట్టి తన వాహనంలో ఎక్కించుకొని పూటకుల వాని దగ్గరికి వెళ్ళి అక్కడ అప్పగించాడు. పూటకుల వానికి అప్పగించి 2 దేనారములు ఇచ్చాడు. పూటకుల వానికి అప్పగిస్తే పూటకులవాడు స్వస్థపరచాలి కదా, గుణపరచాలి కదా, బలపరచాలి కదా. అలా స్వస్థపరచకుండా, బలపరచకుండా, గుణపరచకుండా, ఆహారం పెట్టకుండా ఇంకా గాయాలు చేసి, ఒక ఆవిడ ఒకసారి నాతో చెప్పింది, పాస్టర్ గారు నేను ఒక చర్చికి వెళ్తాను, వెళ్ళేదేమో సంబరంగా వెళ్తాను, చర్చి నుంచి వచ్చే ప్రతిసారి ఏడ్చుకుంటూ వస్తానండి, చర్చి నుంచి బయటకు వచ్చే ప్రతిరోజు ప్రతి వారం ఏడిపోయండి. నేను చెప్పాను అదేం చర్చ్ అది? ఆడున్న ఆ పాస్టమ్మకు చాలా అసూయ అంట, ఏడిపించి పంపిస్తుందంట. ఏదో ఒక మాటతో పొడిచి పంపిస్తుందంట ఆమె. అది ఏం చర్చ్ అది? అది ఏం చర్చ్? ఆ పాస్టమ్మ ఏం పాస్టమ్మ? యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళను, దుఃఖపడే వాళ్ళని క్షేమానికి లేవనెత్తుతాడు. అంగలార్పు నాట్యంగా మారుస్తారు. నాట్యాన్ని అంగలార్పుగా మార్చడు. మార్చడు. సో కాబట్టి ఆ పూటకుల వాడు వదిలేస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు చాలామంది పాస్టర్స్ పరిస్థితి అదే. చాలామంది సో కాల్డ్ పాస్టర్స్, నామకార్థమైనటువంటి సంఘ కాపర్లు, వేషం వేసుకున్నటువంటి కాపర్లు తమ కడుపు నింపుకుంటున్నారు, తమ యొక్క అకౌంట్లో డబ్బులు పెంచుకున్నారు, తమ ప్రాపర్టీస్ తీసుకున్నారు, పర్సనల్గా బిల్డింగ్లు కొనిందే. గొర్రెలు ఎలా ఉన్నాయి? గొర్రెలు ఏమనంటే వీళ్ళు కొనొచ్చంట ఇల్లులు కొనొచ్చంట, వీళ్ళ సంఘస్థులు ఇల్లులు కొనకూడదంట. ఓ ముసలి కాపరు ఉన్నాడు, పేర్లు వద్దులేండి, పేర్లు చెప్తే బాగుండదు. ఓ ముసలి కాపరు ఉన్నాడు, వారి సంఘంలో వారి సంఘస్థురాలు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఒక ఇల్లు కొనాలా అని అనుకుంటున్నాను అన్నదంట. ఇల్లు కొనాలి అని అనుకుంటే ఆయన నువ్వు కొనకూడదు అని చెప్పాడంట. నీవు కొనకూడదు. చాలా ఫేమస్ వాళ్ళు, చాలా ఫేమస్. ఏమండి, పేర్లు ఎందుకులేండి, మనకు పేర్లు అవసరం లేదు, సబ్జెక్ట్ కావాలి మనకు. నువ్వు కొనకూడదు అన్నాడంట, ఇల్లు కొనకూడదు నువ్వు అన్నాడంట.
లేదండి ఇల్లు కొంటే తప్పేంటండి అంటే, ఆహా పాస్టర్ని ఎదిరిస్తావా నువ్వు? పాస్టర్ని ఎదిరిస్తావా? నువ్వు నేను చెప్పిన మాటకు లోబడకుండా నువ్వు ఇల్లు కొన్నావంటే నీ ఇంట్లో నుంచి శవాలు బయటకు వస్తాయన్నాడంట. ఇప్పుడు ఎవరో మూడో వ్యక్తి చెప్పింది కాదు, డైరెక్ట్గా ఆవిడే చెప్పింది అనమాట. మీ ఇంట్లో శవాలు రాలుతాయి నేను చెప్పిన మాట వినుకుంటే. ఏమండి ఇల్లు కొనడం పాపమా ఏమన్నా? మళ్ళీ ఈయనేం తక్కువనా? ఈయనేమో చాలా ఇల్లులు తీసుకున్నాడంట. ఈ పాస్ట్ ఏమో చాలా ఇల్లులు తీసుకున్నాడు. ఆ సంఘస్థురాలు తీసుకోకూడదంట ఇల్లు. ఎందుకు తీసుకోకూడదంట? లోన్ పెట్టి తీసుకుంటే డబ్బులన్నీ లోన్కు వెళ్ళిపోతాయి కదా. కాబట్టి ఈయనకు దశమ భాగాలు తక్కువ అయిపోతాయి కదా. దశమ భాగాలు తక్కువ అయిపోతాయి కాబట్టి ఆ రీతిగా ఆమెను కంట్రోల్ చేసి భయపెట్టి మభ్యపెట్టి, ఇక నువ్వు రెంటెడ్ ఇంట్లోనే ఉండాలని చెప్పేసి, ఒకవేళ నా మాట తప్పిపోతే నీ మీదకి శాపం వస్తుంది, నీ ఇంట్లో చచ్చిపోతారు, ఇలా ఒక కాపరి మాట్లాడితే ఏమన్నానా అండి? ఇట్లాంటి వాళ్ళని దేవుడు వదిలిపెడతాడా? మొదలు పెడతాడు, ఏరి పారవేయడం మొదలు పెడతాడు. ఇటువంటి కాపర్లు ఉన్నారు. ఇటువంటి కాపర్లు ఉన్నారు. ఇటువంటి కాపర్లు ఉన్నారు. కాపర్లు ఉండేది గొర్రెల కోసము. కాపరి ఉండేది గొర్రెల కోసము. గొర్రెలు కాపరిని మేపేదానికి కాదు. గొర్రెలు కాపరిని మేపేదానికి కాదు. సో కాబట్టి కాపర్లు తమ పనిని చేయకపోతే, కాపర్లు తమ బాధ్యతను నెరవేర్చుకుంటే ఏమవుతుందంట? కాబట్టి కాపర్లు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారం. చెదిరిపోయాయి గొర్రెలు, చెదిరిపోయాయి. ఎందుకు? కాపర్ లేడు, సరైన కాపర్ లేడు, చెదిరిపోయాయి. తర్వాత చెదిరిపోతే ఏమవుతుంది? డూ యు నో వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ షెపర్డ్? ఒక కాపరికి ఉన్నటువంటి ఆధిక్యత, కాపరికి ఉన్నటువంటి అధికారం ఏమిటో తెలుసా? ఎవరైతే ఆయన అధికారాన్ని ఒప్పుకుంటారో వారిని కాపాడగలడు, వారిని కాపాడగలరు. హల్లెలూయా. ప్రొటెక్షన్, కాపరి ప్రొటెక్షన్ లేకుంటే, ఆత్మీయ తండ్రి భద్రత నీకు లేకపోతే నీవు అడవి మృగములకు ఆహారం అవుతావు. జాగ్రత్త. అడవి మృగాలకు ఆహారం అవుతాయి. ఈ లోకంలో అడవి మృగాలు ఉన్నాయి, మృగాలు లాంటి మనుషులు ఉన్నారు, మృగాలు దెయ్యాలు ఉన్నాయి. నీకు భద్రత ఉండదు. భద్రత నీకు ఉండదు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫైండ్ అవుట్ గాడ్ ఆర్డైన్ పాస్టర్, దేవుని చేత నియమించబడిన జ్ఞానంతో వివేకంతో ఏలగలిగే ఓ తండ్రి హృదయం కలిగి ఉన్నటువంటి కాపరి నీకు అవసరము. నువ్వు కనుక్కోవాలి. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నేను మంచి కాపని చెప్పాను అనుకోండి, నమ్మద్దండి. నేను మంచి కాపని, దేవుడు నన్ను పంపించంటే నమ్మద్దండి. చూడండి, మీరు చూడండి, ఈ చెక్ లిస్ట్ చూడండి. బలహీనంగా ఉన్నవారు ఏం చేయాలంట? బలపరచబడాలంట కదా. కఠిన మనస్కులై బలాత్కారం, టైప్ చేయండి, బలాత్కారము. కఠిన మనస్కులై, నీ బాధతో వాళ్ళకి నిమిత్తం లేదు, నీ కన్నిటితో వాళ్ళకి నిమిత్తం లేదు, నువ్వు ఏమైపోయినా వారు కేర్ చేయరు. బలాత్కారం. టైప్ చేయండి. ఓ 2 నిమిషాలు ఆగుదాం. ఇక్కడ 2 నిమిషాలు ఆగుదాం. కొన్నిసార్లు ప్రయాణంలో కొన్ని ప్లేసెస్లో ట్రైన్ ఆపేస్తారు. 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు అక్కడే ఆపేస్తారు అనమాట. ఇక్కడ ఆగేద్దాం. ఇక్కడ ఆగమంటున్నాడు పరిశుద్ధాత్మ. లమతో రషందర బలబా రకుషతరకర. బలాత్కారం. మారాలమాతో రకరబా. ఏమర్థమవుతుంది మీకు బలాత్కారం అంటే? బలాత్కారం అంటే ఏమర్థమవుతుందండి? హారాలందరబాషందర బాబా రబాబా. బీ వెరీ వెరీ కేర్ఫుల్. 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. 3 విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. మొట్టమొదటిది, నిర్లక్ష్య వైఖరి ఉన్నటువంటి కాపులతో జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్య వైఖరితో ఉన్న కాపులు అంటే నీవు ఎలా ఉన్నావో కేర్ చేయని, పట్టించుకొని కాపర్లతో జాగ్రత్త. ఓకే,
నిర్లక్ష్య వైఖరితో ఉన్నటువంటి మీరు ఎలా ఉన్నారో పట్టించుకొని, నిన్న ఒక కుమార్తెకు మెసేజ్ పెట్టాను. షీ సెడ్ ప్రైజ్ లో డాడీ అని పెట్టింది. ప్రైజ్ లో డాడీ అని మెసేజ్ పెడితే ఐ ఆస్క్డ్ హర్ హౌ ఆర్ యూ అని అడిగాను. అంటే తన రెస్పాన్స్ ఏంటో తెలుసా? డాడీ ఇంతవరకు నువ్వు ఎలా ఉన్నావని ఇంతవరకు అడిగిన వాళ్ళు లేరు డాడీ నన్ను అన్నది. నీవు ఎలా ఉన్నావని ఇంతవరకు నన్ను అడిగిన వాళ్ళే లేరు. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్, మొట్టమొదటి వ్యక్తి మీరు. ఎలా ఉన్నావని అడిగినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి. అంటే నువ్వు ఎలా ఉన్నావు వాళ్ళు కేర్ చేయరు. సో ఈ కేర్లెస్ యాటిట్యూడ్ ఉన్నటువంటి పాస్టర్స్ జాగ్రత్త. నంబర్ 1. నంబర్ 2, బలత్కారులు. ఎస్పెషలీ సిస్టర్స్, యవనస్తులు, అమ్మాయిలు, ఈవెన్ పెళ్ళి అయిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. సో నాకు ఒక ఇంపార్టెంట్ సూచన ఏంటంటే, ఏ కాపరి అయినా మీతో మిస్బిహేవ్ చేసినట్లయితే మాటల ద్వారా కానీ, ఎస్ఎంఎస్ల ద్వారా కానీ, లేకపోతే డైరెక్ట్గా మీ పైన అత్యాచార యత్నం చేసినా కానీ, లేకపోతే మిమ్మల్ని లోబర్చుకునే దానికి ప్రయత్నం చేసినా కానీ, రన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్ ఇమ్మీడియట్లీ. బలత్కారము వెరీ 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 కేర్ఫుల్. ఇటువంటి పైకి వేషం వేసుకున్నటువంటి తోడేళ్ళు చాలా ఉన్నాయి. మొదటిది నిర్లక్ష్య వైఖరి, రెండవది వ్యభిచారులైనటువంటి కాపరులు ఉన్నారు, జారులైనటువంటి కాపరులు ఉన్నారు. అమ్మాయిల జీవితాలు నాశనము చేస్తున్నటువంటి కాపర్లు ఉన్నారు. వారు సమాజంలో చాలా గొప్పగా చలామణి అవుతున్నటువంటి వారు ఉన్నారు. ఎవరైనా సరే నీతో మరి డైరెక్ట్గా ఎవరైనా సరే నిన్ను కంట్రోల్ చేయాలని, నిన్ను లోబర్చుకోవాలని మాటల ద్వారా కావచ్చు, ఎస్ఎంఎస్ల ద్వారా కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు, కొన్నిసార్లు డైరెక్ట్గానే మీ మీద దాడి చేసినవచ్చు. అలా ఉంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు దెయ్యపు ఏజెంట్లు, వారు సాతాను ఏజెంట్లు, వారు దేవునికి ఇష్టమైన కాపర్లు కాదు. కనుక ఆ చర్చికి వెళ్తే నీదే బాధ్యత, ఆ కాపరి కింద ఉంటే నీదే బాధ్యత. ఆ కాపరిని ఆ చర్చిని వదిలేసి దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని నేను ఏ కాపరి దగ్గరికి వెళ్ళాలయ్యా అని మొరపెట్టు, దేవుడు నడిపిస్తాడు. సో నిర్లక్ష్య వైఖరితో ఉన్నటువంటి కాపర్లు ఉన్నారు. రెండవది వ్యభిచారులైనటువంటి కాపర్లు ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఉన్నారు. పైన పాస్టర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ పాస్టర్లు కాదండి. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ పాస్టర్లు కాదండి. పోడిన దగ్గర నిలబడి వాక్యాలు విశేషమైన ప్రసంగాలు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాస్టర్ కాదండి. నేను కొన్ని స్టోరీస్ చెప్తే మీకు నిద్ర పట్టదు, తినలేరు. మీరు ఒక వారం రోజులు మీరు తినలేరు, ఒక వారం రోజులు మీరు భోజనం చేయలేరు. నేను కొన్ని స్టోరీస్ చెప్తే, స్టోరీస్ మీన్స్ జరిగిన సంఘటనలు చెప్తే, ఒక వారం రోజులు మీరు టిఫిన్ చేయలేరు, మధ్యాహ్నం భోజనం చేయలేరు, కాఫీ కూడా తాగలేరు, నిద్ర కూడా పట్టదు మీకు. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఒకటే, ఎందుకంటే మిమ్మల్ని దేవుడు ఈరోజు లైవ్లో పెట్టాడు కదా, నా వాక్యం వినేదానికి మీరు వచ్చారు కదా, తర్వాత ఈవెన్ ఆఫ్టర్ లైవ్. సో మీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాడు కదా. యోహానా గారు అంటారు. సో అందరితో చెప్తున్నాడు దేవుడు, మీతోనే కాదు అందరికీ చెప్తున్నాడు. సో నిర్లక్ష్య వైఖరితో ఉన్నటువంటి సంఘ కాపర్లు ఉన్నారు. రెండవది వ్యభిచారులైనటువంటి బలాత్కారము చేసే సంఘ కాపర్లు ఉన్నారు. కొంచెం సందు దొరికితే పాడు చేస్తారు. సందు దొరికితే పాడు చేసే పాస్టర్లు ఉన్నారు. జాగ్రత్త. దగ్గరికి వెళ్ళొద్దండి. ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళొద్దండి. అంత భయము. నేను ఒక పాయింట్ అడుగుతాను, చెప్పండి. మీ సొంత తండ్రి దగ్గరికి మీరు వెళ్ళేదానికి మీరు భయపడతారా? ఎవరైనా తోడు తీసుకుని వెళ్తారా మీ సొంత తండ్రి దగ్గరికి? అమ్మో అన్న భయం కలుగుతుందంటే ఆయన తండ్రి ఎట్లా అవుతాడు మీకు?
ఆ వ్యక్తి తండ్రి ఎలా అవుతాడు? హౌ కెన్ దట్ పర్సన్ బికమ్ అ ఫాదర్ ఇఫ్ యూ ఆర్ స్కేర్డ్ టు మీట్ హిమ్? ఆ వ్యక్తి దగ్గరికి పోవాలి అంటేనే నీకు భయం కలుగుతుందంటే ఆయన నీకు అసలు తండ్రి ఎట్లా అవుతాడు? ఆయన తండ్రి ఎలా అవుతాడు నీకు? తండ్రి దగ్గరికి ఎలా వెళ్తామండి? ఓ వి విల్ రన్ టు ద ఫాదర్. ఆ వాయిస్లోనే కనపడుతుందండి. ఫాదర్స్ హార్ట్ ఆ గొంతులోనే కనపడుతుంది, ఆ పలకరింపులోనే కనపడుతుందండి. ఆ మాత్రం కనుక్కోలేమా మనము? ఆ మాత్రం విచక్షణ మనకు లేదా? రాబా లాబా రాబా. సో క్రొత్తగా ఒకవేళ మీరు ఏదైనా సంఘంలో జాయిన్ అయితే మాత్రం ఒంటరిగా అసలు పోవద్దండి. ఒంటరిగా ఎప్పుడు పోవద్దు, ఒంటరిగా ఎప్పుడు ఉండొద్దు. ఒకవేళ ఒక పాస్టర్ ఒక అమ్మాయిని పిలిచంట, నువ్వు రావాలి, మీ అమ్మ నన్ను మాత్రం పిలుచుకొని రావద్దు, నువ్వే రావాలన్నాడంట. నాకు ఫోన్ చేసి అడిగారనమాట, పప్పా ఇట్లా పాస్టరు పిలుస్తున్నాడు పప్పా, నేను ఒక్కదాన్ని వెళ్ళాలంట, మా మమ్మీ డాడీ రాకూడదంట, అంటే మూతి పనులు రాలగొట్టు వాడికి అని చెప్పాను నేను. కరెక్ట్ కాదు చెప్పండి? మమ్మీ డాడీ రాకూడదంట, నువ్వు ఒక్కదానివే రా అన్నాడంట. ఐ టోల్డ్ హర్ టు స్లాప్ ఆన్ హిస్ ఫేస్. ఏం పని రా నీకు నాకు అని చెప్పండి. ఉన్నారండి, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు శ్రమలు ఈ రోజు నుంచి ఆరంభమయ్యాయి. 6 గంటల నుంచి శ్రమలు ఆరంభమయ్యాయి ఇటువంటి వాళ్ళకి. నా మాట కాదు కదా, దేవుని మాట ఇది. సో వీళ్ళు ఏం చేస్తారంట, ఒకటి ఏం చెప్పాను, నిర్లక్ష్య వైఖరి. రెండవది బలత్కారం, వ్యభిచారం అనేటువంటి పాస్టులు. మూడవది ధనాపేక్ష కలిగినటువంటి వారు. వీళ్ళు ఏం చేస్తారంటే మీ డబ్బులు పీల్చి జలగలాగా పీల్చి పిప్పి చేస్తారండి. ప్రతి ఆదివారం ఎట్లయినా సరే మీ దగ్గర నుంచి డబ్బులు లాగాలి. మనీ మాంగర్స్, పర్ఫెక్ట్ వర్డ్, మనీ మాంగర్స్. ఇలాంటి పాస్టర్స్ ఉన్నారనుకోండి, దండం పెట్టి పరిగెత్తి వచ్చేసేయండి బయటికి. తప్పించుకొని వచ్చేసేయండి. మీకేం కాదు. మిమ్మల్ని బెదిరిస్తారు. మీకేమీ కాదు. నేను చెప్తున్నా, మీకేం కాదు. ఇట్లా మూడు రకాల క్యారెక్టర్స్ ఉన్నటువంటి పాస్టర్ల దగ్గర కానీ అటువంటి సంఘాల వాతావరణమే లోనికి వెళ్ళొద్దండి. ఓకే, నిర్లక్ష్య వైఖరితో ఉన్నటువంటి కాపర్లు వదిలేసేయండి. రెండవది వ్యభిచారం అనేటువంటి కాపర్లను వదిలేసేయండి. మూడవది ధనాపేక్ష. అదే మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు వాళ్ళు. మీ దగ్గర డబ్బులు తీసుకొని వారు కడుపు నింపుకుంటారు, మిమ్మల్ని ఖాళీ చేస్తారు. మీరు ఎలా డబ్బులు సంపాదించుకుంటారో అది తెలియదు. అంటే ఒకటి అంటారు అనమాట, మీ దేవునికి ఇస్తే దేవుడు దీవిస్తాడంటారు. అర్థమవుతుందా? చెక్ లిస్ట్ అర్థమవుతుందా? బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఈ 3 రకాలు నీ కళ్ళలో పడ్డాయంటే రన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. చూడండి, కాబట్టి కాపర్లు లేక అవి చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమైను. నా గొర్రెలు పర్వతములన్నింటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతటా చెదరిపోయినను, వాటిని గురించి విచారించువాడు ఒకడు లేడు, వెదుకువాడు లేడు. కాబట్టి కాపర్లారా, యెహోవా మాట ఆలకించుడి. కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకల అడవి మృగములకు ఆహారమాయను. కాపరు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకుందరు కానీ గొర్రెలను మేపరు. ఇదే ప్రభువుకు యెహోవాకు. కాబట్టి కాపర్లారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపర్లకు విరోధినైతిని. నిర్లక్ష్య వైఖరిని చూపే కాపర్లకు నా దేవుడు విరోధి. వ్యభిచారముతో నిండిపోయినటువంటి వ్యభిచార జీవితం కలిగినటువంటి కాపర్లకు నా దేవుడు విరోధి. పేరాస కలిగి, ధనాపేక్ష కలిగి, గొర్రెల యొక్క పర్సులన్నీ ఖాళీ చేసే కాపర్లకు నా దేవుడు విరోధి అని చెప్తున్నాడు. దేవుడే మనకు విరోధి అయితే ఇంకేంటండి మన బతికేంటిక? మన బతికేంటి? నా గొర్రెలను గురించి వారి యొద్ద విచారించదను, వారు గొర్రెలు మేపుట మాన్పించదను. ఇకను కాపర్లు తమ కడుపు నింపుకొన జాలకెందురు. నేను మాన్పిస్తాను, నేను లేపేస్తాను దేవుడు. నేను మాన్పించేస్తాను.
ఇక కడుపు నింపుకునే దానికి వాళ్ళకి ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వను. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుంచి విడిపించదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశం నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యుద్ధను దేశమందున సకల కాపురపు స్థలములందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెతుకును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదును, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలంగా ఉన్న వాటిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికి బలం గల వాటికి శిక్షయను మేత పెట్టి లయపరిచెదను. ఈ గొర్రెల్లో కొన్ని క్రొవ్వినవి కూడా ఉన్నాయంట. వాటికి శిక్షనే మేత పెడతానన్నాడు. నా మంద మీ విషయమై దేవుడైన యెహోవాయగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేలకును మధ్యను, గొర్రెలకు మేకపోతులకు మధ్యను భేదం కనుగొని నేనే తీర్పు తీర్చేదను. విశేషంగా మేత మేపి మిగిలిన దానిని కాళ్ళతో త్రుక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దాన్ని కాళ్ళతో కలకలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్ళతో త్రొక్కిన దాన్ని నా గొర్రెలు మేయవలనా? కాళ్ళతో మీరు బురదగా కలిపిన వాటిని అవి త్రాగవలనా? ఎంత రోషం చూడండి. గొర్రెల విషయంలో దేవుని యొక్క కన్సర్న్ చూడండి, ఎంత రోషం. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేనే క్రొవ్విన గొర్రెలకు చిక్కిపోయిన గొర్రెలకు మధ్య భేదం కనుగొని తీర్పు తీర్చుదును. మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగముల వాటినన్నింటిని పొడిచి చెదరగొట్టెదరు. నా గొర్రెలు ఇక దోపుడు సొమ్ము కాకుండా గొర్రెలకును మధ్య తీర్పు తెచ్చి నేను వాటిని రక్షించేదను. వాటిని మేపుటకే నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. ఓ రబలబ షందరగరబ. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉండును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను. మరియు అవి అరణ్యంలో నిర్భయముగా నివసించినట్లును అడవిలో నిర్భయముగా పండుకున్నట్లును నేను వారితో సమాధాన నిబంధన చేయుదును. దుష్ట మృగములు దేశంలో లేకుండా చేయుదును. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షం కురిపించెదను. దీవెనకరమగు వర్షములు కురియను. ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పండును. వారు దేశంలో నిర్భయంగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. దుష్ట మృగములు వారినిక భక్షింపవు. ఎవరి వలనను భయం లేకుండా వారు సురక్షితంగా నివసించెదరు. మరియు వారు ఇక దేశంలో కరువు కలిగి నశించకుండాను అన్యజనుల వలన వారికి అవమానం ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచెదను. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు ఇశ్రాయేలులైన తాము నా జనులై ఉన్నారనియు వారు తెలుసుకొందరు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవుడు గొర్రెల గురించి మాట్లాడుతున్నాడా, మనుషుల గురించి మాట్లాడుతున్నాడా? దేవుడు గొర్రెల గురించి మాట్లాడుతున్నాడా, మనుషుల గురించి మాట్లాడుతున్నాడా? గాడ్ ఈజ్ అట్ వార్ విత్ దోస్ హూ ఆర్ నాట్ ఆర్డైన్డ్. ఎస్ తమ కడుపును నింపుకొని గొర్రెల విషయంలో అలక్ష్యంగా ఉన్నటువంటి కాపర్లకు శ్రమ, వ్యభిచారులైనటువంటి కాపర్లకు శ్రమ, ధనాపేక్ష కలిగినటువంటి కాపర్లకు శ్రమ, కఠినమైన మనస్సు కలిగిన కాపర్లకు శ్రమ, బలాత్కారంతో ఏలు కాపర్లకు శ్రమ, క్రొవ్విన కాపర్లకు శ్రమ. ఎన్ని వాగ్దానాలు చూస్తారా? దేవుడు ఏమన్నాడు? నేను వెతికి దావీదు కాపరి కింద నేను పెడతాను. నా సేవకుడైన దావీదు కాపరి కింద నేను పెడతాను.
నా సేవకుడైన దావీదు కాపరి కింద నేను పెడతాను. హురబలబరబ. దావీదు వారిని వెళ్తాడు, జ్ఞానంతో వివేకంతో వెళ్తాడు. గాడ్ నీడ్స్ ఎ మ్యాన్. గాడ్ నీడ్స్ ఎ మ్యాన్. దేవుడు మంచి కాపరి అయినా కూడా ఆయనకు అసిస్టెంట్ కాపరి కావాలి. ఆయనకు అసిస్టెంట్ కాపరి కావాలి. జ్ఞానంతో వివేకంతో నిండుకొని ఉన్నటువంటి అసిస్టెంట్ కాపరి ఆయనకు కావాలి. దావీదు క్రింద వారిని పెట్టాడు. సో కాబట్టి దావీదు కాపరత్వం కింద ఎలా జీవించారు అంటే వాళ్ళు నిర్భయంగా, టైప్ చేయండి, నిర్భయముగా, 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 నిర్భయముగా. హోరారా బాలాబా, హోరియాలా బాలాబాష. నిర్భయముగా, నిర్భయముగా, నిర్భయముగా. చాలాసార్లు ఎవరైనా నాకు కౌన్సిలింగ్ కొరకు నేను అడిగినప్పుడు మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్, నా మొట్టమొదటి ప్రశ్న, హూ ఈజ్ యువర్ పాస్టర్? హూ ఈజ్ యువర్ పాస్టర్? మీ పాస్టర్కు మీకు ఎలా ఉన్నాయి డీలింగ్స్? ఎలా వ్యవహరిస్తారు మీతో? మీరు ఎలా వ్యవహరిస్తారు? హూ ఈజ్ యువర్ పాస్టర్? షబలమాతో రకరబా. ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. It matters a lot. It matters a lot. So God is against those pastors. God is an enemy to such pastors. దేవుడు అటువంటి కాపర్లకు విరోధి అయి ఉన్నాడు. ఇక ఇవ్వడంటే వారికి అవకాశం. ఇక మీరు కడుపు నింపుకోలేరు, మీ మూర్ఖత్వంతో మీరు ఇక ముందుకు వెళ్ళలేరు, నేను ఆపేస్తానన్నాడు దేవుడు. మరి చూద్దాం, లెట్ us see ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఏం జరుగుతాయో చూద్దాం. విల్ సీ. బలా సుందర కరబా బాబా సకరబా. రిసీవ్ ద వర్డ్, ప్రాఫెటిక్ వర్డ్. రాబలా బరబా. నిర్భయంగా ఉన్నావా? మీ పాస్టర్ విషయంలో, మీ పాస్టర్మ విషయంలో నిర్భయంగా ఉన్నావా? యా. లాబాతోర కరబరబా షకరబా. దేవునికి ఇష్టమైనటువంటి కాపరే నీకు ఆత్మీయ తండ్రిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇష్టమైనటువంటి కాపరే నీకు ఆత్మీయ తండ్రిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఐ రిపీట్ అగైన్, దేవునికి ఇష్టమైనటువంటి కాపరి, దేవునికి ఇష్టమైనటువంటి కాపరి జ్ఞానంతో వివేకంతో ఉంటాడు. కఠిన మనస్కుడై ఉండడు, కనికరం కలిగి ఉంటాడు, బలత్కారము చేయడు, నీకు స్వేచ్ఛనిస్తాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీకు స్వేచ్ఛనిస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మారిలెబెతోరాక సొకోరియారా బరబా. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దయచేసి మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. క్రైస్తవులందరికీ తెలియను గాక. దొంగ కాపల నుంచి, దొంగ సేవకుల నుంచి అమాయకమైనటువంటి ప్రజలు, కుటుంబాలు విడిపించబడుదురుగాక, 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 విడిపించబడుదురుగాక. రబలందరూ కరబా మేరీ ఎలాతో రషకరబా బాబా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా.